హాయ్ సౌమ్య. ఏం సౌమ్య ఏమో రాసుకుంటా ఉన్నావు? నా కష్టాలు రాసుకుంటాను జగదీష్. కష్టాలా? ఆ, ఏం సౌమ్య అదేం అర్థమే అవడం లేదు. నా కష్టాలు నీకు ఎప్పుడు అర్థం కావు జగదీష్, ఎప్పుడు అర్థం కాదు. విరాట్ కోహ్లీకి 273 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. నేను 2 days నుంచి చూస్తున్నాను జగదీష్. ఇన్స్టాగ్రామ్ లో కాపీ పేస్ట్ చేస్తే ఫాలోవర్స్ పెరుగుతారంట. నిజమేనా? మనం చేద్దాం అలాగే. ఏం సౌమ్య ఇదో పిచ్చి ట్రెండ్, ఇవన్నీ ఫేక్ సౌమ్య. ట్రెండ్ అంట జగదీష్. ట్రెండా ఒక్క అదేమి ఫాలో చేయి, అన్ఫాలో చేయి, ఫాలో చేయి, మరి కామెంట్లో ఏమది? ఇవన్నీ న్యూసెన్స్, అన్ని టైం పాస్ చేయడానికి ఎవరు అలా పెడుతున్నారంటే ఇవన్నీ అవ్వవు. ఇవన్నీ ఏఐ సౌమ్య. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్తాను, విరాట్ కోహ్లీకి 273 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఓకే, నేను ఏఐతో ఎడిట్ చేస్తా, స్క్రీన్ షాట్ తీసి 273 మిలియన్ ఉన్నది 500 ఫాలోవర్స్ ఉన్నారని పెట్టేసి ఓకే ఇలా చేయండి, నెక్స్ట్ డే 24 hours వచ్చేస్తుందని చెప్పి మరి ఒరిజినల్ పెడతా. అది అవుతుందా? అవన్నీ ఫేక్ సౌమ్య, అవన్నీ నమ్మొద్దు. ఇలా ఫాలోవర్స్ వచ్చేసరే అనుకో, ఏం చేస్తావు? అలాంటి ఫాలోవర్స్ని తీసుకొని ఏం చేస్తావు? వాళ్ళు ఎవరు నీకు తెలీదు, వాళ్ళకి నీ కంటెంట్ ఏంటో తెలీదు, అలాగే వచ్చేస్తారు ఫాలోవర్స్. కరెక్ట్గా కంటెంట్ చెయ్యి, క్వాలిటీ కంటెంట్ చెయ్యి, నీ కంటెంట్ నచ్చితే ఫాలోవర్స్ వాళ్ళే వస్తారు. ఇవన్నీ స్కామ్, ఇలాంటి ట్రాప్లో పడద్దు. ఓకేనా? జస్ట్ డూ గుడ్ కంటెంట్, people will start following you. Okay? ఏం సౌమ్య డల్గా ఉన్నాయంటే? ఏం లేదు జగదీష్, నీకు ఒకటి అడిగినా? చెప్పు, ఏం చెప్పు. బాగాలేనా జగదీష్? బాగున్నాదా? నీకేమైంది అంత బాగుంది? నా డ్రెస్ బాగుందా? డ్రెస్ కూడా సూపర్ ఉంది. నిజంగా చెప్పు. నిజంగా సూపర్ గా అందంగా ఉన్నావు. నీకేం తక్కువ? అయ్యో ఒట్టు సూపర్ గా ఉన్నాను. నీకేం తక్కువ? మరి టెంపుల్ కి వెళ్ళాం కదా. అవును వెళ్ళాము, వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి. అక్కడ అమ్మాయిలందరినీ ఇలా చూస్తున్నా కదా, ఎందుకు? నేను దేవుడిని చూస్తున్నాను. ఇట్లా అమ్మాయిలు ఎందుకు చూస్తాను? నేను చూసాను నిన్ను. ఓకే, చూడలేదని చెప్పొద్దు. టెంపుల్ కి వెళ్ళి దేవుడిని చూడాలి, ఏది పడితే అది చూసేది కాదు. అదే మరి నేను నిన్ను చూస్తుందా, నువ్వు ఇలాగే చూస్తున్నావు అమ్మాయిలు. చెప్పొచ్చు. జగదీష్ ఇంకా ఏం కావాలి? ఏం వద్దు సౌమ్య, చాలు బాగుంది ఇడ్లీ. ఓకే సౌమ్య, చట్నీ మిగిలింది, 2 ఇడ్లీలు తీసుకురావా? रुको जरा सबर करो. ఏంటి? చట్నీ మిగిలింది, 2 ఇడ్లీ తీసుకురావా? ఖాళీ పెట్టు. చాలు పెట్టాను. ఇడ్లీ లేదు ఖాళీ. అరే ఏంట్రా ఇది అట్లుంటది మనతోని. జగదీష్, మార్నింగ్ నుంచి వంట చేసి చాలా అయిపోయింది నాకు. ఈరోజు ఒక్కరోజు సామాన్లు కడిగిస్తావా? ఏం సౌమ్య ఏమంటున్నాను? నేనేమి, నా లెవెల్ ఏమి, ఎలాంటి పనులు చేయడానికి చెప్తున్నాను? నా లెవెల్కి తగ్గట్టు చెప్పాలి ఏదన్నా పని. నువ్వు కొంచెమైనా బుద్ధి ఉందా లేదా? ఎప్పుడు బుద్ధి వస్తుందో ఏమో, ఏం పని చేయంటావు ఏమో. నా లెవెల్ ఏంటి? ఏంటి నీ లెవెల్ తగ్గట్టు చెప్పాలా? రా వెళ్దాం రా, గోల్డ్ షాప్కి వెళ్దాం రా, ఒక డైమండ్ నెక్లెస్ ఇప్పిద్దాం రా. పద వెళ్దాం పద. ఇంతేనా? బాతులు కడగాలి అంతేనా? ఈజీ. ఇంకెందుకు అంత టెన్షన్ తీసుకుంటాం? ఇదే కాదు, బట్టలు కూడా వాష్ చేయాలా? వాష్ చేసేస్తాం. ఇవన్నీ ఏం లేదు, నా లెవెల్లో ఇవన్నీ చేసేస్తాం. ఓకే? జగదీష్, లాంటి తెరు పై కన్నా కింది కన్నా లాంటి సైడ్ కన్నా ఇటుపక్క కన్నా కరెక్ట్గా పనిచేస్తుంది కదా. మరి నీ అమ్మ మాట్లాడుతుంటే నన్ను మాట్లాడుతాను, నీకు ఒక్క మాట మాట్లాడడానికి కావాలా? నాకేం పని చేయట్లేదా? పోయిందా? నాకేమని చెప్పు. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది, ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది.
కొన్ని సామాన్లు రాశాను, పట్టుకొచ్చేసి జగదీష్. ఆ? నువ్వు రాసావా? ఆ, ఏం రాసావు? ప్రసన్న పప్ప. అది ప్రసన్న పప్పు కాదు, పచ్చి శనగపప్పు. ఇదేంటి గుసగుసలు? గుసగుసలు కాదు, గసగసాలు. ఏంటి జగదీష్, అది కూడా చెప్పాలా నీకు? ఎలకల. ఎలకలు కాదు, యాలకులు. యాలకలు. ఆ, అప్పుడప్పుడు కిచెన్లో వస్తే తెలుస్తుంది జగదీష్ నీకు. భలే ఉంది అబ్బా. పామాయిల్ మందునే తెచ్చాం కదా, ఏమి మరి ఎందుకు పామాయిల్? కరెక్ట్గా చదువు, పామ్ ఆయిల్ కాదు, ఫినాయిల్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఓ, అట్లా కూడా రాస్తారా? ఐశ్వర్య ఏమి? ఐశ్వర్య కాదు, ఆశీర్వాద్ ఆట. చిన్నప్పుడు చదువుకోలేదా తెలుగు? నీలాంటి వాళ్ళ వల్లే తెలుగు అంతరించిపోతాను జగదీష్. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. నేర్చుకోలేదా చిన్నప్పుడు? నాలంటాడు. ఇలాంటి వాళ్ళ నుంచే తెలుగు అంతరించిపోతాంది. ఓకే, తెస్తాం. తీసుకురా. ఐశ్వర్య. ఐశ్వర్య కాదు, ఆశీర్వాద్ ఆట. ఓకే. సౌమ్య, ఒక 200 రూపీస్ ఈ సౌమ్య. నా దగ్గర లేవు జగదీష్, పో. 200 చాలా అర్జెంట్. నువ్వు ఏం పని చెప్తా అన్నీ చేస్తా. కసు ఊడుస్తాను, బట్టలు తుడుస్తాను, వాషింగ్ మిషన్ బట్టలన్నీ వేస్తాను. నువ్వు ఏం పని చెప్తే అన్ని పనులు చేస్తా. ఇది ఇవ్వా. సరే జగదీష్, ఇప్పుడే ఇచ్చావు, రేపు కూడా చేయొచ్చు పని. నేను ఇప్పుడే చేయాలా అన్ని పనులు? చేస్తా అంటే ఇప్పుడే ఇచ్చిన 2 నిమిషాలు అవ్వలేదు జగదీష్ అంటే అప్పుడే పనులు చెప్పకొచ్చావు. రేపు కూడా చేయొచ్చు కదా పనులు, నేను ఈ రోజే చేయాలి ఏమన్నా? అట్లా చేస్తావేమి? ఇచ్చిండే 200, ఇక 2 లక్షలు ఇచ్చినట్టు చేస్తావు కదా. అది చినిగిపోయిన నోట్ అని చెప్తున్నా, వేరే నోట్ ఇద్దామా అనుకున్నా. ప్లీజ్ ప్లీజ్. నేను ఇవ్వను, పో. నేను ఇవ్వను, పో. మిస్ అయిపోయింది. అక్క ఓ రీల్ పంపించాను, చూసావా నువ్వు? రోజుకి 100 రీలు పంపిస్తాను. చెప్పు, యా రీల్ అని చూడాలి చెప్పు. నీకు చూపించు, నాకు చూపించు. హలో, చెప్పు సుధా. జగదీష్, మా ఫ్రెండ్ సుధా వస్తుంది, బస్ స్టాప్ పిక్ చేసుకోవడానికి వెళ్తావా? వర్క్ చాలా ఉంది సౌమ్య, నాకు అవ్వదు. తర్వాత చేసుకోవచ్చు కదా జగదీష్. నాకు చాలా హెడేక్ కూడా ఉంది సౌమ్య, నాకు అవ్వదులే. టాబ్లెట్ వేసుకుని వెళ్ళు జగదీష్. నా బైక్లో పెట్రోల్ కూడా లేదు సౌమ్య. సుధా, మా ఆయన కుదరదు అంటలే, బిజీ ఉన్నాడు. ఓకే, నువ్వే వచ్చేసి, ఓకేనా? అట్లుంటది మనతోని. ఫ్రెండ్స్, out of 100%, 99.99% వైఫ్స్ ఇన్ ద వరల్డ్ సేమ్ డైలాగ్ చెప్తారు. అదేంటో తెలుసా? వినిపిస్తాను, వినండి, చూద్దాం. సౌమ్య, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు చెప్పు సౌమ్య. తక్కువ నీ గురించి ఏమనుకుంటా జగదీష్? నేను కాబట్టి నేను భరిస్తున్నా, వేరేదైతే ఎప్పుడో పారిపోయేది. తక్కువ నీ గురించి ఏమనుకుంటా జగదీష్? నేను కాబట్టి నేను భరిస్తున్నా, వేరేదైతే ఎప్పుడో పారిపోయేది. విన్నారా? మీరు సేమ్ ఇదే డైలాగ్ విన్నారా? ఇదే నేను చెప్పింది, యూనివర్సల్ డైలాగ్. వేసేసాడు, బాగా వేసేసాడు. ಅಪ್ಪ ರಿಯಲ್ గా ಹೇಳು, ಅಮ್ಮ ಚೆನ್ನಾಗಿದ್ದಾರಾ ನಾ ಚೆನ್ನಾಗಿದ್ದೀನಾ? ನೀವಿಬ್ರು ಇಲ್ಲೇ ಇದ್ದಿದ್ರೆ ನಾನು ಚೆನ್ನಾಗಿರ್ತಿದ್ದೆ. ಏನ್ ಮಾಡೋದು?